హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే పట్టడం జరిగిందండి. ఇక్కడ పీడిఎఫ్ చూస్తున్నారు కదా, ఈ పీడిఎఫ్ ఉందన్నమాట. ఈ పీడిఎఫ్ కావాలంటే కింద లింక్ ఇస్తాం, దాంట్లో వెళ్ళి తీసుకోండి. దీని మొత్తం 21 పేజెస్ ఉందండి. చాలా ఎక్కువ పేజెసే ఉంది. సో ఇవన్నీ కుదించి నేను కొంచెం కొంచెం చెప్తాను. ఓకే, మీకు ఏమి ఇంపార్టెంట్ అది మాత్రం చెప్తాను. సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి జాబ్స్ పడడం జరిగింది. సో దీనికి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే 10th క్లాస్ అండి. ఒకసారి చూడండి, ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయంటే నిన్న జస్ట్ 27th నుంచి స్టార్ట్ అయినాయి. 31st 7th, రేపు July 31st వరకు మనకి టైం ఉంది. ఓకే, ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి చెప్పారు కదా, 31st 7th వరకు మీరు చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఆన్లైన్ పేమెంట్ వచ్చేసి ఫస్ట్ రోజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్. ఇంకొకటి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్, మీరు ఒకవేళ తప్పులు ఏమైనా పెట్టుంటే దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి వేరే డేట్స్ ఇచ్చారండి. సో దానికైతే పేమెంట్ మళ్ళీ తర్వాత వేరే పేమెంట్ కూడా తీసుకోవడం జరుగుతుందంట. ఓకే, అది 16th 17th ఒక 2 days, 1 day, 16th and 17th ఒక 2 days మీకు టైం ఇస్తారు. కరెక్షన్ చేసుకొని మళ్ళీ పేమెంట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు తెలుసు కదా, ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అది అక్టోబర్లో ఉంటుంది అంటండి. మీకు ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీకు ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది, దానికి కాల్ చేసి కనుక్కోండి. ఓకే, సో అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముంది, వేకెన్సీస్ ఏమున్నాయి, ఫస్ట్ వేకెన్సీస్ చూస్తాను. ఇక్కడ వేకెన్సీస్ వచ్చి ఎంటీఎస్ అండి, 4887 ఉంది. హవాల్దార్ ఇన్ సిబిఐసి అండ్ సిబిఎన్ 3439 ఉన్నాయన్నమాట. ఓకే, దీనికి వచ్చేసి సో ఇవన్నీ మీకు సంబంధించి ఉంటాయి కదండి. ఎస్ అంటే ఏంటి, ఎస్టీ స్టాండింగ్, ఇవన్నీ చిన్న చిన్న అవి మీరు ఇది డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. నేను వాట్ ఇంపార్టెంట్ అనేది చెప్తాను. ఏజ్ క్రైటీరియాకి ఏజ్ క్రైటీరియా వచ్చేసి మీకు 18 to 27 అని చెప్పారండి. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లికేబుల్ అనమాట. రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి 5 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, అండ్ అన్రిజర్వ్డ్ వాళ్ళకి అంటే పీడబ్ల్యూ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ బీడీ వాళ్ళకి అట్లా ఉందన్నమాట 10 years. ఇంకా ఓబీసీ వాళ్ళకి 13 years, బీడీ అండి. ఇది ఏంటో నేను చూసి చెప్తాను, మీకు ఏమైనా అర్థమైతే మీరు అర్థం చేసుకోండి. ఇట్లాంటి వాళ్ళకైతే 15 years అట్లా ఇచ్చారనమాట. ఓకే, అంటే కొంతమందికి వచ్చేసి ఆల్రెడీ సమ్ గవర్నమెంట్ జాబ్లు చేస్తుంటారు కానీ వాళ్ళు కూడా ఏదైనా వేరే చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం ఏజ్ అనేది ఎక్కువ ఇచ్చారనమాట. ఇక్కడ క్వాలిఫికేషన్ అదే క్రైటీరియా, ఎలిజిబిలిటీ. ఇంకా మీకు 31st is the లాస్ట్ డేట్ అని చెప్పాం కదండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు జస్ట్ 10th class ఆర్ ఈక్వలెంట్ పాస్ అయి ఉంటే సరిపోతుందండి. ఓకే, అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, బట్ మినిమం వచ్చేసి 10th class అన్నమాట మెట్రికులేషన్. ఇంకా ఎలా అప్లై చేసుకోవాలి అంటే SSC డాట్ ఇది ఉంది కదా సైట్, దాంట్లో ఆల్రెడీ మీరు ఒకసారి రిజిస్ట్రేషన్ అయి ఉంటే డైరెక్ట్ మీరు మీ పేరు కొట్టగానే వస్తుంది, అప్లికేషన్ ఇది పెట్టేసుకోవచ్చు అనమాట. లేదంటే ఫస్ట్ టైం కనుక రిజిస్ట్రేషన్ చేసుకుని చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇంకా లాస్ట్ డేట్ అయిపోయింది. అప్లికేషన్ ఫీ వచ్చేసి జస్ట్ 100 rupees మాత్రం ఉందండి. ఇంకా ఉమెన్ క్యాండిడేట్స్ అయినా, ఇంకా బిలాంగింగ్ షెడ్యూల్ కాస్ట్, హిస్టరీ, ఎస్సీ వాళ్ళకి, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ ఉన్న వాళ్ళకి, ఇందాక చెప్పాను కదా పీడబ్ల్యూబీడీ ఏంటి అంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్. పీడబ్ల్యూబీడీ అంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ అనమాట. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకి ఫీ అనేది ఎగ్జామ్టెడ్ అని చెప్తున్నారండి. ఎగ్జామ్టెడ్ అంటే ఫీజు లేదు ఇక్కడ. ఓకే, వీళ్ళందరికీ
ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఉమెన్ క్యాండిడేట్స్, ఇంకా బెంచ్ మార్క్ అని చెప్పాం కదా వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి లేదు. మిగతా ఓసీ వాళ్ళకి అయితే ఉన్నట్టు, ఓసీ వాళ్ళకి ఇంకా అదర్ మేల్స్కి అంతా ఉందన్నమాట. ఓకే, చెప్పాను కదా కరెక్షన్స్ కోసం ఒక 2 days టైం ఇచ్చారు. ఆ టైంలో మీరు కరెక్షన్స్ ఏమైనా ఉంటే కరెక్షన్ చేసుకొని మళ్ళీ రీఅప్లై చేసుకోవచ్చు. దానికి మీకు ఫీజు అనేది వస్తుందన్నమాట. అది వచ్చేసి ఒకసారి 200 అని చెప్తున్నారు, ఇంకోటి 500 అని చెప్తున్నారండి. అది మీకు ఎట్లా వస్తుంది అనేది మీరు చూసుకోండి. ఓకే, ఇంకొకటి మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అండి. ఇది మనం తెలుగు వాళ్ళం కాబట్టి మన హైదరాబాద్ కూడా ఉందన్నమాట సెంటర్, చీరాల, గుంటూరు. సో సౌత్ రీజియన్ అనమాట ఇది. ఓకే, ఇది ఇండియా వైడ్ గా మీరు అప్లై చేసుకోవచ్చు అండి. మన సౌత్ సైడ్ వాళ్ళు వచ్చేసి గుంటూరు, కాకినాడ, చీరాల, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, వైజాగ్, పోడిచ్చేరి, చెన్నై, కోయంబత్తూర్, మదురై, సలేం, తిరుచిరపల్లి, తిరువన్వలిది, వెల్లూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. సో మీరు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అండ్ తెలంగాణ, పాండిచ్చేరి. ఓకే, సింపుల్ గా అండి ఇట్లా అప్లై చేసుకోవాలి. సెంటర్స్ ఇవి పెట్టుకోండి మన తెలుగు వాళ్ళు. ఓకే, ఇంకా ఎగ్జామినేషన్ సంబంధించి మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ తెలుసు కదా, ఆల్రెడీ రాసిన వాళ్ళైతే కంప్యూటర్లో ఉంటుంది ఎగ్జామ్. న్యూమెరికల్ అండ్ మ్యాథమెటికల్ వచ్చేసి 20 మార్క్, నెంబర్ 20 క్వశ్చన్స్, 60 మార్క్స్ ఉంటాయంట. సో టైం వచ్చేసి 45 minutes and 60 minutes ఫర్ candidates eligible for scribes as per para. అది చూడాల్సి వస్తుంది ఇప్పుడు. సో జనరల్ గా అయితే ఇలా ఉన్నాయండి 20 క్వశ్చన్, న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్, రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇవన్నీ అన్నమాట. టైం డ్యూరేషన్ వచ్చేసి 45 minutes, 60 minutes. మీరు అప్లై చేసిన తర్వాత మీకు చూపిస్తుంది మీ టైమింగ్ ఏంటి, మీరెవరు ఏంటని 45 minutes అట్లా చెప్తున్నాను కదా, అదనమాట చూపిస్తుంది. అండ్ 2 సెషన్స్ ఉంటాయి. ఫస్ట్ ఒక 2 సెషన్స్ ఉంటాయి, 1, 2. ఓకే, ఇంకేమున్నాయండి, ఫీజు అప్లికేషన్ వచ్చింది, లాస్ట్ డేట్ వచ్చేసింది, మీకు ఏమి ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఎట్లా పెట్టుకోవాలో తెలిసింది. కొంతమంది సో ఇప్పటికైతే ఇదండి మినిమము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఇది నాకు కొంచెం స్పేస్ అనేది వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి నేను కొంచెం కంటిన్యూ చేయలేకపోతున్నాను. ఐ ట్రై టు కంటిన్యూ అదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు కావాల్సిన ఇంపార్టెంట్ వచ్చినాయి కదా, ఆ సైట్లోకి వెళ్ళిపోయి మీరు అప్లై చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.